బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వబోతున్నారు. హైదరాబాద్లోని పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. వారం నుంచి పవన్కి అనారోగ్యంగా ఉండడంతో పవన్ను పరామర్శించనున్నారు చంద్రబాబు. అసెంబ్లీలో చిరుపై బాలయ్య వ్యాఖ్యలపై వీరిద్దరు మరి చర్చించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇష్యూపై ఇప్పటిదాకా స్పందించలేదు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ, వీళ్ళెవరూ ఈ ఇష్యూపై స్పందించలేదు. మరి అసలు వీళ్ళిద్దరూ అనారోగ్య కారణంగా ఆయనకు అనారోగ్యం ఉందని చెప్పేసి చంద్రబాబు కలవడానికి వెళ్తున్నారు. కానీ మరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇటు చిరంజీవిపై ఆయన మరి స్పందించే అవకాశం ఉందా, అటు నుంచి ఏమైనా స్టేట్మెంట్ రాబోతుందా ఏంటి అనేది ఒకసారి వేచి చూడాలి. గతంలో అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us. రైట్, ఇటు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఒక లెటర్ని కూడా రాయడం జరిగింది. ఆయన అబ్రాడ్లో ఉండడం వల్ల నేను ఖచ్చితంగా వచ్చిన తర్వాత దీనిపై మాట్లాడతానని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఈ రభస, ఈ రగడ జరుగుతున్న సమయంలో ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్కి వారం రోజుల నుంచి మరి జ్వరం తగ్గడం లేదు. ఆయన హైదరాబాద్ నివాసానికి అక్కడ మంగళగిరి నుంచి చేరుకున్న తర్వాత ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉంది. కాబట్టి సీఎం చంద్రబాబు ఆయనను కలవబోతున్నారు. మరి ఏం జరగబోతుంది, వాళ్ళిద్దరు ఏమైనా ఇటు చిరంజీవి బాలకృష్ణకు సంబంధించిన చర్చ గురించి, ఇష్యూ గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, వారం రోజులైనా కూడా పవన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయనది ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉందా, ఇంకా క్షీణించిందా? ఎందుకు సీఎం చంద్రబాబు వెళ్ళి పవన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో ఇటు చిరంజీవి అలాగే బాలకృష్ణకు సంబంధించిన ఇష్యూ కూడా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఉంది కళ్యాణ్. ఎందుకంటే జరిగిన గడిచిన 4 రోజులుగా పవన్ కళ్యాణ్ హై ఫీవర్ తో, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అందుకే 2 రోజుల ముందు ఆయన తాగుతున్న ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కొంత మెడికల్ ఎయిడ్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అసెంబ్లీ నిన్న సాయంత్రం ముగిసింది. అసెంబ్లీ తర్వాత చంద్రబాబు కూడా హైదరాబాద్ కి వచ్చారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ కి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పరిస్థితి బాగలేదు ఒకటి. రెండవది అసెంబ్లీలో జరిగిన ఇష్యూ ఏదైతే బాలకృష్ణ కావచ్చు, కామినేని శ్రీనివాస్ మాట్లాడిన మాటలు, దాని మీద బాలకృష్ణ ఇచ్చిన కౌంటర్. తర్వాత నిన్న అసెంబ్లీలో కూడా కామినేని శ్రీనివాస్ నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, రికార్డ్స్ లో నుంచి తొలగించండి అని చెప్పిన నేపథ్యంలో 2 అంటే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని అలాగే శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని రెండింటిని కూడా రికార్డ్స్ నుంచి తొలగించారు. ఆ విషయానికి సందర్భంగా కూడా కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే ఉంది. కొంత చిరంజీవి అభిమానుల మాత్రం ఇంకా ఆగ్రహం తగ్గలేదు. చిరంజీవి అభిమానులు కొంత సీరియస్ గానే వ్యవహారం మీద రియాక్ట్ అయ్యారు. చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి నేపథ్యంలో కొంత ఆ సబ్జెక్టు గురించి కూడా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాగో హెల్త్ బాగలేదు కాబట్టి ఆయన
పరామర్శించడానికి వెళ్తున్నారు చంద్రబాబు. అట్ ద సేమ్ టైం అక్కడున్న సిచ్యువేషన్ కూడా, ఆ జరిగిన సంఘటన తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని కూడా ఒకసారి పవన్ కళ్యాణ్కి వివరిస్తారు అనేది టీడీపీ వర్గాలు ఇస్తున్న సమాచారం. ఆ దిశగా కొంత ఆయన ఆ ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనేది తెలుస్తోంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి అసెంబ్లీలో జరిగిన ఆ వ్యాఖ్యల గురించి, ఆ సమయంలో ఆయన చేసిన ఆ వ్యాఖ్యల గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి దుర్గేష్కి కూడా నేను ఫోన్ చేశాను, ఎఫ్డీసీలో నాది 9వ స్థానం ఎవరు పెట్టారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఆయనని చిన్న చూపు చూస్తున్నారా, ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కాబట్టి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారా? అలాంటిది ఏమైనా పార్టీలో, కూటమిలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఆయనకు ప్రయారిటీ ఇవ్వట్లేదా? కూటమి విభేదాలు అంటూ ఏమి లేవు. కాకపోతే అక్కడక్కడ కొంత పరిస్థితులు మనం చూసుకుంటే, బోండా ఉమా మాట్లాడిన పరిస్థితి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన పరిస్థితి, మరోవైపు బీజేపీ నేతలు తెలుగుదేశం ఎమ్మెల్యేలని టార్గెట్ చేసిన పరిస్థితి, కొందరు కాళహస్తి ఎమ్మెల్యే నేరుగా మినిస్టర్లను టార్గెట్ చేసిన పరిస్థితి. అట్లా కొంత ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత అవసరాల మీద మాట్లాడడం జరిగిన నేపథ్యంలోనే దాన్ని వెంటనే ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు. మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, మీరు తొందరపడి ఇటువంటి వ్యక్తిగత పరిణామాలు అసెంబ్లీలో మాట్లాడితే ఉపేక్షించేది లేదు అంటూ ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి సో అటువంటి సందర్భాల్లోనే ఈ ఇష్యూస్ కొంత జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు జరుగుతున్న బాలకృష్ణ ఇది కొంత వీటన్నిటికంటే కూడా ఇది కొంత మేజర్ గా తయారైంది. ఎందుకంటే దానికి వెంటనే చిరంజీవి కూడా కౌంటర్ ఇవ్వడం, దాని తర్వాత నారాయణ మూర్తి లాంటి వ్యక్తులు మాట్లాడడం, వాళ్ళు కూడా ఆ రోజు జరిగిన దాంట్లో చిరంజీవి గారే రోల్ తీసుకున్నాడు, లీడ్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అవమానించలేదు, చాలా పద్ధతిగా ఆయన మీకు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు అని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఇటువంటి సందర్భంలో కొంత కాపుల్లో కూడా కొంత చిరంజీవికి అంటే ప్రతిసారి మనం తగ్గిపోతున్నా వీళ్ళు మనల్ని ఏదో ఒక రకంగా అవమానపరుస్తున్నారనే ఒక అంచనాలు రావడం, ఇవన్నీ కొంత చూడాలి ఫర్దర్ గా ఏ విధంగా ఉన్నా ఈ సందర్భం సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ఉండబోతుంది. అయితే ఇప్పుడు చిరంజీవి నేరుగా పవన్ కళ్యాణ్కి ఇంటికి వెళ్ళడం, ప్రతిసారి చిరంజీవి ఇంటికి ముఖ్యమంత్రి ఇటీవల చాలా సార్లు వెళ్ళారు, ఆయన కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, ఇది ఆయనకి హెల్త్ బాగలేదు కాబట్టి, అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం, తద్వారా ఈ ఇష్యూ కూడా వచ్చినా కూడా కొంత వివరించే ప్రయత్నం కూడా చేస్తారనేది కొంత సమాచారం అయితే అందుతుంది కదా. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం ఏదైతే బాలయ్య వివాదం వల్లే మరి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళారా ఏంటి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం